అందరికీ నమస్కారం అండి. 16వ శాసనసభ 5వ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈవేళ తొలి రోజు సమావేశానికి వచ్చేసినటువంటి సభ్యులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. అలాగే ప్యానల్ స్పీకర్స్గా ఈ సమావేశానికి బుద్ధప్రసాద్ గారు, వరదరాజుల రెడ్డి గారు, జ్యోతుల్ నెహ్రూ గారు, పోల లలిత్ కుమార్ గారు, దాసరి సుధ గారు, విష్ణు కుమార్ రాజు గారు ప్యానల్ స్పీకర్గా అవసరాన్ని బట్టి వ్యవహరిస్తూ ఉంటారండి. అదేవిధంగా ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి 11వ తారీఖున మన గవర్నర్ గారు చేసిన ప్రసంగం ప్రతిని సెక్రటరీ జనరల్ గారు సమక్షం ఉంచుతారు. 2026 ఫిబ్రవరి 11న గౌరవ శాసనసభ శాసన మండలి సభ్యులను ఉద్దేశించి గౌరవ గవర్నర్ గారు చేసిన ప్రసంగం ప్రతిని స్పీకర్ గారి అనుమతితో సభకు సమర్పిస్తున్నాం. గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానానికి సవరణలో ఈ ఉదయం 11 గంటల వరకు శాసన వ్యవస్థ సెక్రటరీ జనరల్గా అందించవచ్చు. గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చకు 4 గంటల సమయాన్ని కేటాయించడం జరిగింది. ఇప్పుడు క్వశ్చన్ అవర్ స్టార్ట్ చేద్దామండి. ఫస్ట్ క్వశ్చన్ అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం లేదండి. రెండో ప్రశ్నకి సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు. సుందర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ భగవాన్ సత్యసాయిబాబా గారి చలువు వల్ల పుట్టపర్తికి ప్రపంచ చరిత్ర పట్టంలోనే ఒక గొప్ప స్థానం ఉంది అధ్యక్ష. ఇటువంటి పవిత్రమైన పుట్టపర్తిలో ఒక IIIT ఏర్పాటు చేయడానికి అన్ని సదుపాయాలు, అవకాశాలు ఉన్నాయి అధ్యక్ష. ఇక్కడ IIIT ఏర్పాటు చేయడం వల్ల సత్యసాయి జిల్లా, అనంతపురము, కర్నూలు, చిత్తూరు, అన్నమయ్య డిస్ట్రిక్ట్స్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పిల్లలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అధ్యక్ష. కాబట్టి మీ ద్వారా మంత్రి వారిని ఇక్కడ ఒక IIIT ఏర్పాటు చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. ఒంగోలు IIIT అధ్యక్ష, ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ఫస్ట్ ఇయర్ ఇంటర్ ఒంగోలులోను, సెకండ్ ఇయర్ ఇంటర్ అండ్ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఇడుపులపాయలో, అండ్ తిరిగి సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ బీటెక్ కోర్సెస్ మళ్ళీ తిరిగి ఒంగోలులో చదువుతారు అధ్యక్ష. అలా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దీనివల్ల చాలామంది పిల్లలు ఇంకా తల్లిదండ్రులు కూడా చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అధ్యక్ష. అదేవిధంగా బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ అధ్యక్ష, ఈ కోర్స్ చదివే పిల్లలు, ఒంగోలు క్యాంపస్ పిల్లలు కూడా ఇడుపులపాయలో చదువుతారు అధ్యక్ష. సో వీరికి ఒంగోలులోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేయగలిగితే బాగుంటుంది అధ్యక్ష. అదేవిధంగా శ్రీకాకుళం IIITలో కెమికల్ ఇంజనీరింగ్ అండ్ మెటీరియల్ సైన్సెస్ బీటెక్ చదువుతున్న పిల్లలు కూడా నూజివీడ్లో కోర్స్ కంప్లీట్ చేస్తారు అధ్యక్ష. వీరికి కూడా శ్రీకాకుళంలోనే ఈ కోర్స్ కంప్లీట్ చేసే విధంగా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ఇంకా పుట్టపర్తి నియోజకవర్గంలో అధ్యక్ష 6 మండలాలు. మన క్వశ్చన్ అవర్ మొత్తం 1 అవర్లో పూర్తి చేయాలి. నేను మీటింగ్లో డిసైడ్ చేశారు. అంటే సూటిగా ప్రశ్న వేస్తే మినిస్టర్ గారు కూడా సూటిగా సమాధానం చెప్తారు. సార్, పుట్టపర్తి నియోజకవర్గంలోని 6 మండలాల్లో కేవలం బుక్కపట్నం మండలంలో ఒక గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంది అధ్యక్ష. 2018 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు దీనికి 3 crores అమౌంట్ శాంక్షన్ చేసి ఇచ్చారు అధ్యక్ష. మొదటి ఫేజ్ కింద 50 లక్షలతో పని ప్రారంభమైంది అధ్యక్ష. కానీ గత ప్రభుత్వం అది పట్టించుకోకపోవడం వల్ల పనులన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయాయి అధ్యక్ష. మీ ద్వారా మంత్రి వారికి అసంపూర్ణంగా ఉండే బిల్డింగ్ ఫోటోలు అన్నీ పంపిస్తాను అధ్యక్ష. సో ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేయడానికి అమౌంట్ శాంక్షన్ చేయాల్సిందిగా మీ ద్వారా మంత్రి వారిని కోరుతున్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష. ఆంధ్ర రాష్ట్రంలో సార్ మనం చూస్తే అధ్యక్ష 4 RGUKT క్యాంపస్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడే సుందరారెడ్డి గారు చెప్పినట్లు ఇప్పుడు నూజివీడ్ క్యాంపస్లో కూడా ఇంకొన్ని పర్మనెంట్ ఫెసిలిటీస్ పూర్తి చేసడానికి 60 కోట్లు ఖర్చు అవుతుంది అధ్యక్ష.
ఆర్కే వ్యాలీ పూర్తి చేసాక ఒక 40 కోట్లు, ఒంగోలు క్యాంపస్ అవుతాయి అధ్యక్ష. సుమారుగా 2 విడతలు కూడా మనం పూర్తి చేయాలంటే టోటల్ బడ్జెట్ రిక్వైర్డ్ 600 కోట్ల అధ్యక్ష. శ్రీకాకుళం క్యాంపస్కు 300 కోట్ల అధ్యక్ష. ఇది మేము పర్సనల్గా మేము చూస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే ఎక్కడికక్కడికే అంటే ఏ జిల్లాలో అక్కడనే పిల్లలు చదవాలి, ఇక్కడ టెంపరీ అకామిడేషన్కి వేరే వేరే క్యాంపస్లకి మేము పంపిస్తాం, ఇది కరెక్ట్ కాదని మేము ఇప్పటికీ డిస్కషన్ చేసాం అధ్యక్ష. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులతో కూడా మేము మాట్లాడాము. కేంద్ర ప్రభుత్వం కొత్త స్కీమ్ కూడా శాస్కి స్కీమ్ తీసుకొచ్చింది అధ్యక్ష. ఆ స్కీమ్ ద్వారా ఈ క్యాంపస్ కన్స్ట్రక్షన్